కాబట్టి మనం బుద్ధి కలిగి ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ టెస్ట్ అవర్ ఫెలోషిప్, మన సహవాసం. రెండవది మన కుటుంబం, మన ఫ్యామిలీ. సామెతలు 10:1 నుండి అవర్ ఫ్యామిలీ, మన కుటుంబాన్ని బట్టి కూడా మనం బుద్ధి కలిగి ఉన్నామా లేదా. మూడవది అవర్ ఫాలో అప్, మనము అనుసరించేది, వాట్ వీఆర్ ఫాలోయింగ్, మనం దేన్ని వెంబడిస్తున్నాం, దేన్ని అనుసరిస్తున్నామని సామెతలు 12:11 బట్టి. నాలుగవదిగా మనం దేని మీద ఆధారపడుతున్నాం, ఏది మన ఆధారం, ఏది మన నమ్మకం అనే ఆలోచనతోటి కూడా లోకమును కానీ లోకస్తులను కానీ ఆశ్రయిస్తున్నామా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, ఎవరి మీద మన ఆధారం ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం బుద్ధి కలిగి ఉన్నామా లేదా తెలుస్తుంది. ఐదవది బుద్ధి లేనివాడు ఎవరంటే వృద్ధి లేనివాడే. వృద్ధి లేనివాడు బుద్ధి లేనివాడు, లేదా బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు అని హోషేయ గ్రంథం 13:13 చెప్పబడింది. బట్ సింపుల్ 5 టెస్ట్. ఈ 5 రకాలుగా మనం బుద్ధి కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. బుద్ధి లేనివాడు ఎత్తబడరు, బుద్ధి లేనివారు పెళ్లి కుమారునితో వెళ్ళిపోరు.